దిగజారిన మిర్చి ధరలు, నల్లి కొమ్మ తెగులుతో తగ్గిన దిగుబడి, పెట్టుబడులు రావడం అంతంత మాత్రమేనని రైతుల్లో ఆందోళన అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రకాశం వేషన్లో శుక్రవారం ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ముండ్లమూరు జనవరి 16 ఆంధ్రజ్యోతి. మిర్చి రైతులను తెగుళ్లు వెన్ను విరుస్తున్నాయి. పంటకు సోకిన తెగుళ్లతో ఆశించిన విధంగా దిగుబడులు రావడం లేదు. దీనికి తోడు ధర కూడా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చికి నల్లి తెగులు, ఎండు కొమ్మ తెగులు, దోమ ఉధృతితో దిగుబడులు తగ్గిపోయాయి. ప్రస్తుతం మండలంలో ముమ్మరంగా మిర్చి కోతలు మొదలయ్యాయి. కోసిన మిర్చిని కల్లాల్లో ఆరబెడుతున్నారు. మొదటి కోతలో ఎకరానికి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా తెగుళ్ల ప్రభావంతో 2-3 క్వింటాళ్లకే పరిమితమైంది. చివరికి ఎకరాకి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధరలు కూడా తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం కష్టమే. దీంతో అప్పుల మూట కట్టుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా తేజ రకాలని 341 బ్యాడిగ రకాలు సాగు చేశారు. తెగుళ్లతో కోలుకోలేని దెబ్బ. ఈ ఏడాది మిర్చి పంటకు నల్లి, ఎండుకొమ్మ తెగులతో పాటు దోమ విపరీతంగా సోకాయి. వీటిని అదుపు చేసుకునేందుకు రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎకరాకు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఎన్ని మందులు వాడినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదు. కొన్ని చోట్ల సగంలోనే పంటను వదిలేశారు. పెరిగిన ఖర్చులు, తగ్గిన దిగుబడి. మిర్చి పంటకు తెగుళ్లు సోకటం వల్ల పంట ఎదుగుదల లోపించింది. దీంతో దిగుబడి సైతం తగ్గిపోయింది. కేవలం ఎకరానికి 30 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా 15 నుంచి 20 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశాజనకంగా లేని ధరలు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటకు ఆశించిన ధర లేదు. తేజ డీలక్స్ రకాన్ని 14,000 నుంచి 15,000 వరకే కొనుగోలు చేస్తున్నారు. 341 రకాన్ని 9,000 నుంచి 12,000 వరకే కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆర్మూరు రకాన్ని 9,000 నుంచి 10,000 వరకు కొంటున్నారు. దీంతో రైతులు పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.